హాయ్ ఫ్రెండ్స్, మీకు ప్రీవియస్లో 747 అనే యాప్ గురించి చెప్పాను. అండ్ దాంట్లో చాలామందికి డౌట్ ఉంది. సో ఏ విధంగా ఎర్న్ చేయాలనేది అర్థం కాలేదని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. అండ్ దీని తరపున రిలేటెడ్లో పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించేస్తాను. అండ్ మన ఛానల్కి మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా లేటెస్ట్ వీడియోస్ విత్ ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా అనేది రావడం జరుగుతుంది. అండ్ నేను వీడియోలో చెప్పే టైంలో నా వాలెట్లో అయితే మనీ లేదు కాబట్టి ఫ్రీది అనేది సెలెక్ట్ చేసి ఆడి చూపించాను. అండ్ మీరు బెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిఫర్ చేసుకుంటే 5 రూపీస్ అయితే ప్రజెంట్ ఇస్తుంది. అండ్ ప్రీవియస్లో అయితే 15 రూపీస్ ఇచ్చింది. సో వన్స్ అపాన్ అ టైంలో మీకు ఫస్ట్ని చేస్తుంటే బెస్ట్ అనుకోవచ్చు. బట్ ఒక యాప్ గురించి టెస్టింగ్ అనేది చేయాలి. సో టెస్ట్ చేయకుండా ఏదో యాప్ గురించి తెలిసింది దాని గురించి పూర్తిగా తెలియకుండా ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దాని గురించి తెలుసుకున్న తర్వాత చెప్పాను అనుకోండి, మీ టైము వేస్ట్ అవ్వదు, నా టైము వేస్ట్ అవ్వదు, మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉండిద్దని. సో ఈరోజు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. నా వాలెట్లో వచ్చేసి 47 రూపీస్ ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో అమౌంట్ అనేది బెట్టింగ్ చేస్తే సో వేరే పర్సన్ మనతో ఆడతారు. సో సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 రూపీస్ ఛాలెంజ్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ నేను విన్ అయితే అతని దగ్గర నుంచి ఒక 4 రూపీస్ అనేది నాకు రావడం జరుగుతుంది. అంటే 10 రావాలి, బట్ 1 రూపీ ట్యాక్స్ అనేది కట్ అయ్యి ఒక 4 రూపీస్ వస్తుంది. సూపర్ ఫాస్ట్గా ఆడడానికి ట్రై చేయాలి ఒక్కసారి. సో క్వశ్చన్ అనేది స్టార్ట్ అయిపోయింది మేబీ. సో రాలేదు. సో క్వశ్చన్ వచ్చేసింది 6+9. సో ఏదో అది కరెక్టో కాదో కూడా తెలియదు, నార్మల్గా చూసి పెట్టేశాను. సో మీరు సూపర్ ఫాస్ట్గా పెడుతూ ఉంటేనే మీకు వస్తుంది. సో ఇప్పుడైతే నేను విన్ అవ్వలేదు. సో ఆ పర్సన్ ఏదో గుడ్లో మెల్లగా పెట్టేసినట్టున్నాడు. 0.7 సెకండ్స్లో అసలు క్వశ్చనే చూడకుండా పెట్టాడు. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది ఆడేటప్పుడు అయితే మీ మొబైల్ డేటా అనేది సరిగ్గా రావాలి. సో సరిగ్గా రాకపోతే మాత్రం ఇప్పుడు వచ్చినట్టు క్యాన్సిల్డ్ అని చెప్పి వచ్చేస్తుంది. సో డేటా అనేది కరెక్ట్గా వచ్చేంత వరకు అది రాదు. సో మీరు విన్ అయితే ఎక్కడ చూపిస్తుంది? సో విన్ అయిన మనీ కూడా మీరు చూసుకోవచ్చు. మై గేమ్స్ క్లిక్ చేసి మీరు ఆడిన గేమ్స్ మొత్తం హిస్టరీ ఉంటుంది. సో మీరు ఆడిన గేమ్స్ అండ్ విన్ అయిన గేమ్స్ కూడా దీంట్లో ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ నేను ఏ టైంలో ఎంత విన్ అయ్యానో దాని తరపున నేను ఎన్ని గేమ్స్ ఆడానో చూపుడు కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఓన్ అయితే ఓన్, లాస్ట్ అయితే లాస్ట్. అంటే నేను విన్ అవ్వకపోతే లాస్ట్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. సో విన్ అయిన మనీని మాత్రమే మీరు విత్డ్రా చేసుకోగలరు. అండ్ నా వాలెట్లో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే 42 రూపీస్ ఉన్నాయి. ఎంత ఉన్నాయో విన్నింగ్ మనీ ఒకసారి చూద్దాం. విత్డ్రా క్లిక్ చేస్తే మినిమం 5 రూపీస్ ఉన్న మీ పేటిఎం అకౌంట్కి, అంటే పేటిఎం బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేసుకోవచ్చు. మీకు ముందుగానే చెప్పాను, పేటిఎం కేవైసీ చేసుకుంటే పేటిఎం బ్యాంక్ వస్తుంది, దానికి సెండ్ చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్ బ్యాంక్ అకౌంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో పేటిఎం వాలెట్ ట్రాన్స్ఫర్ కూడా ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక్కసారి ఒక 50 రూపీస్ ట్రై చేద్దాం నార్మల్గా ఎంత విత్డ్రా ఉంటుందో. సో నాట్ ఎనఫ్ ఫండ్స్ అంటుంది. సో మేబీ ఒక్కసారి ఒక 20 రూపీస్ ట్రై చేద్దాం. అండ్ మీరు ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. నాకు రిఫరల్స్ ద్వారా ఎంత వచ్చినాయి అంటే 3 టైమ్స్ వచ్చింది. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అంటే 12, 5, 60 రూపీస్ అనేది రిఫరల్ మనీ రావడం జరిగింది. సో వచ్చిన మనీని మీకు గేమ్స్ ఆడి విన్ అయితే విత్డ్రా చేయొచ్చు అని చెప్పాను. అండ్ 1 టైం అయితే నేను విత్డ్రా చేశాను. నా పేటిఎం అకౌంట్కి కూడా వచ్చేసింది. 13 రూపీస్ విత్డ్రా చేశాను. సో వితిన్ 5 to 10 minutes లోపు నాకైతే పేమెంట్ కూడా వచ్చేసింది. ఇన్ కేస్ మీకు నమ్మకం లేకపోతే నా పేటిఎం అకౌంట్ ఓపెన్ చేసి కూడా మీకు ప్రూఫ్ కూడా చూపించేస్తాను. అండ్ నేను విత్డ్రా చేసింది 30 రూపీస్. ఇప్పుడు పాస్బుక్ సెలెక్ట్ చేసి అండ్ పేటిఎం బ్యాంక్ అకౌంట్ కూడా సెలెక్ట్ చేసి మీకు ప్రూఫ్ అయితే చూపించేస్తాను. ఇక్కడ పేటిఎం సేవింగ్స్ అకౌంట్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసుకుంటే 13 రూపీస్ అనేది నేను రిసీవ్ చేసుకున్నాను నా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి, అంటే నా పేటిఎం బ్యాంక్ అకౌంట్కి. ఇన్ కేస్ మీకు కింద ఉన్న ట్రాన్సాక్షన్స్ నేను ఎర్న్ చేశాను అనుకుంటారేమో. సో కొంతమంది అనుకుంటారు కాబట్టి ముందుగానే చెప్తున్నాను, అవి అయితే నేను ఎర్న్ చేసినవి కాదు, నా నార్మల్ యూస్ కోసం నేను యూజ్ చేసుకున్న బ్యాంక్లో లోడ్ చేసుకొని. అండ్ ఇక్కడ చూసుకుంటే 13 రూపీస్ అయితే దాని నుంచి వచ్చేసింది. సో మీకు అక్కడ చూపించాను 13 రూపీస్ విత్డ్రా చేసినట్టు వితౌట్ ట్యాక్స్ లేకుండా మీకు ఇది పేమెంట్ అయితే ఇచ్చింది. సో మీకు దీని తరపున రిలేటెడ్లో పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో కావాలనుకుంటే నేను ప్రీవియస్లో చేశాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దీనితో పాటు రిలేటెడ్గా ఇలాగే ఉన్న ఇంకో యాప్ గురించి కూడా వీడియో ఇస్తాను. సో తప్పకుండా అది కూడా చూడండి. అండ్ అదేవిధంగా ఇంకో యాప్ గురించి ఇంకా 1, 2 కాదు, ఎన్నో వీడియోలు, ప్రతి వీడియో కింద మన ఛానల్లో ఇంట్రెస్టింగ్, జెన్యూన్ అనిపించేవి
జెన్యూన్ ఎర్నింగ్ ఇచ్చే, పేమెంట్స్ ఇచ్చే ప్రతి యాప్ వీడియో లింక్స్ అనేది ప్రతి వీడియో కింద ఉంటాయి. సో తప్పకుండా చూడండి. అండ్ ఇంజాయ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో కూడా చాలా జెన్యూన్గా పేమెంట్స్ అయితే వస్తున్నాయి. విత్ రిఫరే కాకుండా వితౌట్ రిఫర్తో కూడా ఎర్నింగ్ చేయొచ్చు అని చెప్పి నేను స్పెషల్గా ఒక వీడియో కూడా చేశాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. ఇదే విధంగా సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.